షూటింగ్ అంతా ఎక్కడ జరిగిందండి? యాక్చువల్లీ ఇది జగిత్యాల ప్రాంతంలో జరిగింది సార్, మా ప్రాపర్లో. అంటే ఎందుకు అక్కడ చేసినామంటే మనకు ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అడవిని పర్ఫెక్ట్గా చూపించాలంటే సారంగపూర్ ఫారెస్ట్ అని చెప్పి ఉంటుంది సార్. ఈ సారంగపూర్ ఫారెస్ట్ అనేది నాకు పర్ఫెక్ట్ కంఫర్టబుల్గా ఉంది స్టోరీకి అనుకో. అవునవును, చాలా బాగుంటుంది అంటే వాతావరణం. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా అక్కడ ఎస్ఐ పనిచేసి, గణపతి వాళ్ళ ఊరు కూడా సారంగపూర్ అనుకుంటా. ఏది మావోయిస్ట్ గణపతి వాళ్ళ ఊరు. అయితే ఈ జగిత్యాలలో సారంగపూర్ అనే ఫారెస్ట్, గుట్రాజపల్లి అనే ఒక విలేజ్, మల్లన్నపేట అనే ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూలు, అండ్ జగిత్యాల సరౌండింగ్, గుట్రాజపల్లిలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. అండ్ ఇంకోటి సినిమాలో ఏంటంటే మేము వాస్తవంగా జూనియర్స్ని ఎక్కడ వాడలేదు సార్, జూనియర్ ఆర్టిస్టులు ఎక్కడ వాళ్ళు. మీరు ట్రైలర్లో చూస్తే ఒక దాదాపు 200 మంది 300 మంది జనం ఉంటారు క్లైమాక్స్ సీన్లో. ఆ 300 జనం లైవ్ ఊరోళ్ళని తీసుకొచ్చి పెట్టాను నేను. ఎందుకంటే లైవ్నెస్ రావడం కోసం. మరి జూనియర్స్ పడితే ఏంటంటే జూనియర్స్ లా కనబడతారు మన పర్టికులర్, కనిపిస్తారు, నటించినట్టు కనిపిస్తారు, జీవించడం. అయితే దానికోసం ఏం చేసిన అంటే ఊరోళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, ఊరోళ్ళని రిక్వెస్ట్ చేసి ప్లీజ్ రండి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకొని మరి ఒక 3 days నేను క్లైమాక్స్ షూట్ చేసిన. ఆ ఒక 300-400 మంది రియల్ విలేజర్సే వచ్చారు సినిమాకి. అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ శాఖ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అండ్ రాజకీయంగా కానీ, ఉపాధ్యాయ రంగంలో నుంచి వాళ్ళు వీళ్ళందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేసారు. మీ ఛానల్ తరఫున వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నా సినిమాని ఇంత దూరం ఇంత కంప్లీట్ చేసి రిలీజ్ దగ్గర తీసుకురావడానికి చాలామంది దాని వెనుక వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల ఉందండి. వాళ్ళందరూ కలిసి నాకు సపోర్ట్ చేయబట్టికే ఈ సినిమాని నేను కంప్లీట్ చేయగలిగిన. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే రాజ్ నరేంద్ర గారు గతంలో అంటే ఇంకేమైనా సినిమాలో డైరెక్షన్ చేసిండ్రా? నేను చేశానండి. నా ఫస్ట్ సినిమా అనుకోకుండా ఏం జరిగింది అనే సినిమా 2010లో. ఇప్పుడు జార్జ్ రెడ్డి హీరో సందీప్ ఉన్నాడు కదా, వంగవీటి జార్జ్ రెడ్డి హీరో సందీప్ని హీరోగా నేను పరిచయం చేశాను. జార్జ్ రెడ్డి సినిమాలో హీరో. అండ్ మాలతి మహేశ్వర్ అని చెప్పని ఇప్పుడు మీ సీరియల్లో హీరోయిన్గా ఉన్నారు వాళ్ళు. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా. దాని తర్వాత శ్రీహరి గారు లాస్ట్ సినిమా జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ అనే సినిమా చేశానండి. అందులో పెద్ద ప్యాడింగ్, కృష్ణభవన్, తాగుబోతు రమేష్, గడ్డం చంటి, కయ్యం, ఆలీ, చాలామంది ప్యాడింగ్, ఆమని, సుమన్, చాలా పెద్ద ప్యాడింగ్ పెట్టి చేసిన సినిమా. కాకపోతే శ్రీహరి గారు ఆ సినిమా రిలీజ్ అయ్యడానికి ఆయన చనిపోవడం మాకు దురదృష్టకరం. సో వాటెవర్ ఇట్. దాని తర్వాత ఫన్ టు రన్ ఒక సినిమా చేశాను సార్. ఆ సినిమా కరోనా టైంలో ఆగిపోయి మళ్ళీ ముద్దలో మొన్న కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేసి మొన్న సెన్సార్లో ఉంది ఇప్పుడు ఆ సినిమా. అది కూడా రిలీజ్కి ఉంది, ఫన్ టు రన్ అని. అది మన ఎవరు జబర్దస్త్ అవినాష్ను విక్రమ్ శేఖర్ అని వీళ్ళిద్దరు హీరోలుగా ఆ సినిమా చేసిన సార్. ఇప్పుడు ఇది కలియుగనం, రిలీజ్ 21st. అంటే ప్రత్యేకంగా అంటే చాలామంది దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఏం ఆలోచిస్తారంటే ఏది మెసేజ్ ఓరియంటెడ్ పక్కకు పెడతారు. అంటే చాలామంది మనం చూస్తుంటాం. ఇప్పుడు అసలు యాక్చువల్గా గంధపు చెక్క దొంగని మనము హీరోగా చూస్తున్నాం, లేకపోతే బొగ్గు గనులు దోచేసేటోని ఒక హీరోగా చూస్తున్నాం. అంటే రకరకాలుగా ఇవన్నీ ప్రకృతిని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ ధ్వంసం చేసే వాళ్ళని మనం హీరోగా చూపిస్తున్న సినిమాలు మనకు వస్తున్నాయి. అంటే దాంతో ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా కమర్షియల్, అంటే డబ్బులు రావాలి, సినిమా చేస్తే డబ్బులు రావాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు కమర్షియల్ కాకుండా, కమర్షియల్ అనే పేరు కాకుండా ప్రత్యేకంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయాలని చెప్పేసి అనుకున్నారు. ఈ మెసేజ్ ఓరియంటెడ్తో కూడా మీకు అంటే నిర్మాతకు అంటే ఎట్లా సార్ మీకు చెప్తా ఒక మాట. యాక్చువల్ ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు, అంటే చెక్కలు నరకడము, బొగ్గు గనులు దొంగతనం ఇలాంటి చెడు ఎక్కువ ప్రభావితం చేస్తుంది మనిషి. తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది, చెడు తొందరగా వెళ్ళిపోతుంది సొసైటీలోకి. కానీ హీరోలు అవుతున్నారు, అది దుర్మార్గం. ఇక్కడ మంచి స్లోగా వెళ్తుంది సార్ లోపలికి, కానీ అది తరతరాలుగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇలాంటి సినిమాలు వస్తాయి సార్. ఆ టైంలో పైసలు సంపాదించుకుంటే కావచ్చు, కానీ శాశ్వతంగా నిలిచిపోకపోవచ్చు చరిత్రలో. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా సార్. ఇంతవరకు ఇలాంటి ఒక సినిమా ఎవరు తీయలేదు. అండ్ ఇంకోటి కమర్షియల్ విషయానికి వస్తే, అంటే మనం చేస్తున్నాం సార్ కమర్షియల్. అంటే కమర్షియల్ అంటే దొంగతనం లంగతనం చేస్తే కమర్షియల్, చెడు చేస్తే కమర్షియల్. అసలు కమర్షియల్ అంటే ఏంటి సార్? కమర్షియల్ అంటే బాగా డబ్బు రాబట్టడమే. కమర్షియల్ డబ్బులు రాబట్టడం కోసం దొంగతనం లంగతనం చేయడం అనేది కరెక్టా? దొంగల్ని హీరోలుగా చూపిస్తున్నాం, అది కరెక్టా? అస్సలు కాదు. అది ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ప్రేక్షకులకు, మీకు తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ మీద రుద్దుతున్నాం, వాళ్ళ మీద కావాలని రుద్దుతున్నాం. చెడి ఎత్తనే ఇది కమర్షియల్, చెడి ఎత్తనే కమర్షియల్, చెడే కమర్షియల్, చెడే కమర్షియల్, చెడే కమర్షియల్ అని చెప్పి పదే రుద్దుతున్నాం. మంచిని కూడా అలాగే రుద్దుతాం సార్. 4 సినిమాలు ఇలాంటివి వస్తే ఖచ్చితంగా ఇది కమర్షియల్ అవుతుంది రేపొద్దున. ఇది ఖచ్చితంగా కమర్షియల్ సినిమా. ప్రకృతిని ప్రేమించమని చెప్పడం కన్నా పెద్ద కమర్షియాలిటీ ప్రపంచంలో ఏమీ ఉండదు. అంతకు మించిన కమర్షియాలిటీ ఇంకేమీ ఉండదు. నేను పక్కా చెప్తున్నా, ఇది పక్కా కమర్షియల్ సినిమా. నా అంటే ఇప్పుడు ఇది చాలా సినిమాలు, కొన్ని సినిమాలు అయితే
సినిమా థియేటర్ పోయి చూడలేని పరిస్థితి ఉంటుంది కుటుంబం మొత్తం కూడా. అంటే పిల్లలు తర్వాత భార్య పిల్లలు వీళ్ళందరూ కలిసి పోలేని పరిస్థితి ఉంటుంది. ఈ సినిమా చూడొచ్చా లేకపోతే అటువంటిది ఏమైనా ఉందా? తప్పకుండా అందరూ చూసే మూవీ అండి ఇది. 7 years 7+ ఇంకా పిల్లలు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే వాళ్ళకి సెన్సార్ ఇచ్చింది 7 సెన్సార్ నుంచి మాకు 7+ వచ్చింది. సో ప్రతి ఒక్కరూ చూసే మూవీ. అంటే ఇప్పట్లో వచ్చే మూవీస్ ఏంటంటే నేను మా మదర్ తోనే వెళ్ళాలన్నా కూడా మాకి డెఫినెట్ గా మనందరికి కొంచెం ఇబ్బంది, డెఫినెట్ గా నెక్స్ట్ ఏం ఉంటుందో ఏం వస్తుందో అని. ఏ సీన్స్ వస్తాయో చూడడానికి ఇబ్బంది పడతారు. అవును, అక్కడ ఏముండదు కానీ బట్ చూడడానికి చూసిన వాళ్ళకైతే ఇబ్బంది అనిపిస్తుంది అలా పేరెంట్స్ తో వెళ్తే. సో ఇలాంటి ఒక అద్భుతమైన మూవీ ఏంటంటే ఎవరికైనా చూపిస్తే పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళు స్కూల్లో కాలేజ్ లో ఉంటే రండి రామేర్తి అని తీసుకెళ్లి కూర్చోబెట్టి చూపించేలాంటి సినిమా ఇది. సో అందరూ డెఫినెట్ గా చూడాలి, ఎందుకంటే ఇట్లాంటి మూవీస్ అనేది నిజంగా అన్న చెప్పినట్టు రాలేదండి. ఇలాంటి మూవీస్ ని ఆదరిస్తేనే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అనగానే వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ గా వాళ్ళకి డబ్బులు రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంత మంచి అద్భుతమైన మెసేజ్ ఇస్తున్నందుకు యాక్చువల్ చెప్పాలంటే రావాలి వాళ్ళకి డెఫినెట్ గా. కానీ వాళ్ళు వస్తుంది రాదు అనేది పక్కకు పెట్టేసి కమర్షియల్ గా కాదు, మేము ఏదైనా చేస్తే మా పేర్లు గుర్తుండిపోవాలి, నలుగురికి ఉపయోగపడాలి అనే థాట్ తోని వాళ్ళు ఇలాంటి ఒక స్టోరీకి వాళ్ళు అసలు ముందడుగు వేయడం అనేది బిగ్గెస్ట్ థింగ్ అండి. దాంతో పాటు ప్రొడ్యూసర్స్ ఎలా అంటే లొకేషన్ కి వచ్చి, అంటే ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ వస్తారండి డబ్బులు పెట్టిన తర్వాత లొకేషన్ లో ఎవ్రీడే కూర్చొని. మా ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళు రోజు వచ్చి లొకేషన్ లో కూర్చొని ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు, వెరీ డౌన్ టు ఎర్త్ వాళ్ళైతే. డెఫినెట్ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టు మా ప్రమోషన్స్ కి వాళ్ళే వెళ్ళి పోస్టర్లు అతికిస్తూ, అసలు ప్రమోషన్స్ కి కూడా ఏ ప్రొడ్యూసర్లు రారు, అసలు వాళ్ళు రారు లాస్ట్ వరకు ఆ బ్యానర్ పేర్లు అవి తప్ప. కానీ అలా కాకుండా అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి మా ప్రొడ్యూసర్ అన్న అయితే మేము లంచ్ చేస్తుంటే వడ్డిచ్చేవాళ్ళు వచ్చి. ఆయన మార్నింగ్ సైకిల్ పైన తిరుగుతారు, షూట్ లో లొకేషన్ లో కార్ లో తిరుగుతారు, ట్రాక్టర్ లో తిరుగుతారు. అన్న మీరు ప్రొడ్యూసర్ అన్న ఎవరితో మాట్లాడుకుని ఆయన డ్రైవింగ్ చేసుకుని ట్రాక్టర్ తీసుకుని వస్తాడు. అన్న ఈ రోజు నాకు ఒకటి కావాలని చెప్పంటే ఆయన కష్టం కొట్టుకుని వస్తాడు, అరేంజ్ చేస్తాడు. నిజంగా వాళ్ళు ఒక ప్రొడక్షన్ లో వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ లాగా కాకుండా ఒక సెట్ బాయ్ లాగా, ఒక ప్రొడక్షన్ బాయ్ లాగా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఇలా పనిచేసేది సినిమాకి. నిజంగా వాళ్ళకి నిజంగా అలాంటి ప్రొడ్యూసర్ నేను 4 సినిమాలు చేసిన ఇప్పటికని, నిజంగా ఇంకా వేరే సినిమాలకు నేను వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినా కానీ ఎక్కడ కూడా ఏ ప్రొడ్యూసర్లు అట్లా చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవండి. ప్రొడ్యూసర్ కూడా తెలంగాణ చెవెళ్ళ అంటే రంగారెడ్డి. అంటే మొత్తం మీద అంటే ఈ సినిమా ఎందుకు చూడాలి అని అడిగితే ఏం చెప్తారు మీరు? అదే అండి, అంటే ఇప్పుడు డిఫరెంట్ మూవీస్ లో మీరు వెళ్ళి చూసేదాకా అసలు ఆ సినిమా ఏం మెసేజ్ ఇస్తుందో కూడా తెలీదు. అది మంచి మూవీ అనుకునే వెళ్తారు, వెళ్ళి చూసిన తర్వాత ఏంటి మూవీ మెసేజ్ అని అనుకుంటారు, ఏమిద్దాం అనుకుంటుంది అని అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు మేము ఎడ్యుకేట్ చేస్తాము, మా సినిమా మీకు వినోదమే కాదు మీకు విజ్ఞానం కూడా ఇస్తుంది, ఎడ్యుకేట్ చేస్తుంది అన్న తర్వాత ఇంతకన్నా గొప్ప సినిమాలు ఇంకేం వస్తాయో కూడా మేము చెప్పలేము. అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇలాంటి ఒక మూవీ మిస్ అయితే మాత్రం, అంటే కొన్ని ఉంటాయండి పిల్లల్ని ఇప్పుడు వాళ్ళు చదువుకున్న ఏదైనా ఒక 12 టేబుల్ చెప్పు 13 టేబుల్ చెప్పు అంటే వాళ్ళు చెప్పలేరేమో, కానీ ఒక డైలాగ్ చెప్పంటే మూవీలో చూసింది వాడు డైరెక్ట్ చెప్పేస్తాడు, తగ్గేదే లేదు ఏదో డైలాగ్ కూడా చెప్పేస్తుంటాడు చూసింది వెంటనే. సో కొన్ని స్కూల్స్ లో ఎడ్యుకేట్ చేయలేనివి కొన్ని వాళ్ళు తెలుసుకో, మూవీస్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే యాక్చువల్లీ మూవీస్ చేయాలి, మూవీస్ పని అది. సినిమా జీవితంలో ఉన్నటువంటి ఏవైతే ఇవి, కానీ మనకి కమర్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి ఈ ఎడ్యుకేట్ అనేది కమర్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి ఏమైందంటే చెడుని ఎక్కువ ఇప్పించి మంచి లాస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు కొన్ని ఛానల్ ఉంటాయి యాక్చువల్ గా ఇది చూపించొద్దు అంటారు, ఇట్లా ముద్దు తప్పు అని చెప్పేసి సార్ ఒక మాట చెప్తా, మా సినిమాకి స్మోక్ కార్డ్ కూడా పడదు సార్. ఓకే, ఇప్పుడు మనం సిగరెట్ తాగడం ఇంజూరియస్ వెళ్తున్నాం కదా, అది మన సినిమాకు ఉండదు సార్. ఎందుకు లేదంటే ఎందుకు ఉండద్దు అని అంటే నేను వాస్తవంగా సెన్సరబుల్తో మాట్లాడినా, మన సినిమాలో అలాంటి సీన్ లేవు, బట్ వాళ్ళతో నేను ఏం మాట్లాడినంటే ఇది కూడా పిల్లలకు చూపించొద్దు, నేను అంటే ఈ సీన్ కూడా పిల్లలకు చూపించొద్దు అని చెప్పి అది లేదు మన సినిమాకి పడదు. అది స్మోక్ కార్డ్ తర్వాత ఆరోగ్యానికి హానికరం, అది పడదు సినిమాలో, పడదు, ఉండదు, అది అవసరం లేకుండా. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి, మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.